ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న కళ్యాణ్ మదర్ అయితే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేసారు. కానీ చాలామంది కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫాదర్ హౌస్‌లోకి వస్తే బావుంటది అని ఎదురు చూసారు. బిగ్ బాస్ ఆడియన్స్ వీక్‌నెస్‌ని పట్టుకుంటూ ఆడుతున్నాడేమో అని నాకనిపిస్తుంది. నేనెందుకు ఇలా అంటున్నానంటే వాళ్ళందరి అవుట్‌ఫిట్స్ చూస్తే నిన్నటి అవుట్‌ఫిట్స్. అంటే ఇది నిన్న ఎపిసోడ్ నిన్న టెలికాస్ట్ అవ్వాల్సిన సీన్స్ అన్నీ ఈరోజు ప్రోమోగా రిలీజ్ చేస్తున్నారంటే మన ఎమోషన్స్, మన వీక్‌నెస్‌ని పట్టుకొని బిగ్ బాస్ బాగా ఆడుతున్నాడని అర్థమవుతుంది. అలానే లైవ్‌లో కూడా చాలా వరకు అన్ని పాయింట్స్ కట్ చే అంటే ఇంపార్టెంట్ టాపిక్స్, టాస్క్‌లన్నీ కట్ చేసి పడేస్తున్నాడు. సేమ్ ఇది కూడా అలానే అయింది. ఇకపోతే కళ్యాణ్ మదర్ అయితే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ ప్రోమో ఏంట్రా సామి అసలు అలా ఉంది. లాస్ట్‌లో ఎడిటర్ మామూలు ఎడిటర్ కాదయ్యా అసలు. తనూజాని ఫోకస్ చేస్తూ ముగ్గురిని లాస్ట్ సీన్‌లో అంటే ప్రోమోని ఎండ్ చేసిన విధానం మాత్రం అబ్బబ్బబ్బబ్బా! ఎడిటర్‌కైతే 100 ఔట్ ఆఫ్ 1000 ఇవ్వాలనిపించింది నాకైతే. సూపర్‌గా ఎడిట్ చేశారు. ఇంకా చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో ఆల్రెడీ కళ్యాణ్ మదర్ స్మైల్ గానీ, ఆ హ్యాపీనెస్ గానీ మా కొడుకు ఇంకా విన్నర్ ట్రోఫీ తీసుకొస్తాడు అని ఫుల్‌గా ఫిక్స్ అయిపోయారు. అదైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక పరిగెట్టుకుంటూ కళ్యాణ్ వచ్చి వాళ్ళ మదర్‌ని హగ్ చేసుకునే విధానం కానీ ఇదంతా అండ్ వాళ్ళ మదర్ అంటుంది, "పిచ్చోడా ఇంత మైండ్‌లో పెట్టుకున్నావు. అందుకే సరిగ్గా తినట్లేదా? సన్నగా అయిపోయావు. పిచ్చోడా" అని తనుజ కోసం ఇండైరెక్ట్‌గా వాళ్ళ మమ్మీనే నవ్వుతూ ఆళ్ళ మమ్మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మమ్మీ స్మైల్ మాత్రం సూపర్‌గా ఉంది. లైక్ కళ్యాణ్ స్మైల్ ఎలా ఉంటదో యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళ మమ్మీ స్మైల్ అలానే అనిపించింది. కానీ కళ్యాణ్ ఫాదర్ హౌస్‌లోకొచ్చుంటే నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్ ఉండేదేమో అని నాకనిపించింది. కాకపోతే ఏంటంటే అబ్బాయి కాబట్టి అమ్మాయి అంటే మదర్ పైన ఎక్కువ ఎఫెక్షన్ గానీ, ఆ ఫ్రీనెస్ మాట్లాడడం గానీ ఇదంతా ఉంటది అని చెప్పి మదర్‌ని పంపించినట్టుగా నాకనిపిస్తుంది. లేదంటే ఫాదర్ వచ్చేవాడు. కానీ ఫాదర్ వచ్చినా మదర్ కొడుకు మీద చూపించినంత ఎఫెక్షన్‌ని ఫాదరు అక్కడ అంటే ఉంటది. కాకపోతే బయట పడలేరు అంటారు కదా! సో, అలా ఏమైనా ఉంటది అనుకోని ఫాదర్‌ని పంపించలేదా ఏంటి అనేది డౌటు. కాకపోతే ఫాదర్ వచ్చుంటే ఇంకా బాగుండేదేమో అని నా ఫీలింగ్. నేను ఫస్ట్ నుంచి కూడా కళ్యాణ్ ఫాదర్ వస్తే బావుంటది హౌస్‌లోకి. వాళ్ళిద్దరి మధ్య ఏదైతే కళ్యాణ్ జాబ్‌కి వెళ్ళినప్పుడు 14, 15 వీక్స్ ఏదైతే వాళ్ళిద్దరూ మాట్లాడుకోని గ్యాప్ ఉంటది కదా! అదంతా కూడా పోతది. కళ్యాణ్ ఫాదరే రావాలి అని ఈ ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అవ్వకముందు కూడా డిస్కషన్స్‌లో అయితే వచ్చింది. కానీ ఫైనల్‌గా మదర్ అయితే వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. అలానే కళ్యాణ్ నువ్వు స్ట్రాంగ్‌గా ఇప్పుడెలా ఉన్నావో అలానే ఉండు అని చెప్పిందట కళ్యాణ్ మదరు. ఏది కూడా మార్చుకోవద్దు. హౌస్‌లో ఇప్పుడు నువ్వు ఎలా అందరితో ఉన్నావో అలానే ఉండు. అలానే కళ్యాణ్ ఫ్యామిలీ టైమ్‌ని త్యాగం చేస్తుంటే కూడా సింపతి అని మాట్లాడుతున్నారు చాలామంది. అసలు సింపతి అయితే తన ఫ్యామిలీ టైమ్‌ని ఎవరికీ ఇచ్చేయరు. కాకపోతే ఫ్యామిలీని ఎంతగా మిస్ అవుతున్నారు, మిస్ అయిన వాల్యూ కళ్యాణ్‌కి తెలుసు. అందుకే ఇచ్చాడు. అంతేకాని సింపతి కాదని నా ఫీలింగ్. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్‌లో చెప్పండి.